హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ టాక్స్. సో ఈ సండే వచ్చేసి మేము దేవునికి చేసుకున్నాం అన్నమాట. మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లికి చేసుకున్నాము. సో ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటాము. సో దానికోసం అయితే పందిరి తోరణాలు కట్టేసుకున్నాం. చాలా బాగుంది కదండి. సో ఇలా అయితే మా మామయ్య రెడీ చేస్తున్నారు దేవుని రూమ్ని. మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి రూమ్ అన్నమాట. సో ప్రతి సంవత్సరం ఇలా రెడీ చేస్తారు. సో మా మామయ్య ఒక రోజు ముందు మొత్తం క్లీన్ చేస్తారనమాట. పందిరి గుంజలు అవన్నీ, ఇల్లు పెయింటింగ్ వేయడం అంతా మా మామయ్యని చూసుకుంటారు. సో చూసారు కదా, చాలా బాగా వేస్తాడు మా మామయ్య. అండ్ ఇవన్నీ వచ్చేసి మొత్తం బంతి పూలు అవన్నీ మొత్తం ప్రిపేర్ అంతా మొత్తం ఆల్మోస్ట్ మా మామయ్య చేస్తారు. సో ఇది వచ్చేసి తొట్లే కడతారనమాట పందిరికి. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ కూరడు పూజిస్తుందండి. సో ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ అమ్మ పెళ్ళైనప్పటి నుంచి ఇదే వాడుతున్నారు అన్నమాట. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది కూరాడు. ఇక్కడ వచ్చేసి మా అమ్మ పూతగంధం వేస్తుంది అన్నమాట. ఇక్కడ మా సోను, అదే మా కోడలు, మా అత్తమ్మ, మా ఆడపడుచు కలిసి వంటకు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ బోనాల కోసం రెడీ చేస్తున్నారు. కట్టెల పొయ్యి వాడతామండి ఎప్పుడు మేము. ఒక సైడ్ వచ్చేసి ఎల్లమ్మ తల్లికి, ఒక సైడ్ వచ్చి మల్లన్న స్వామికి బోనాల కోసం 2 పొయ్యిలు పెట్టుకుంటాము. సో చూసారు కదా, మాకైతే చిక్కుడుకాయ ఒలుస్తుంది. దీనిలో ఏంటంటే మనము బోనాలు ఎక్కించినప్పుడు కూరగాయలు అనేది పోపు వేయరు మా సైడ్ అయితే. సో పైన చిన్న ముంతలు ఉన్నాయి కదా, దానిలోనే చించి పెట్టేస్తారు. చిక్కుడుకాయ అండ్ వంకాయ ఒక సైడ్ పెట్టేస్తారు, ఇంకో సైడ్ పచ్చిపులుసు కోసం చింతపండు నానబెట్టేస్తారు. అంతేగాని పోపు అయితే వేయరండి. ఆల్మోస్ట్ అయితే బోనాలు రెడీ అయిపోయాయండి. సో బోనాలు రెడీ అయిన తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకొని గుగ్గిలం అండ్ మైసాచి పొగ వేస్తాం మేము. సో చూసారు కదా, ఇటు వచ్చేసి మల్లన్న స్వామి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎల్లమ్మ తల్లి అన్నమాట. సో ఇలా వేసుకుంటాం. పొగ వేసుకున్న తర్వాత బోనాలు లోపలికి తీసుకొచ్చి, సో చూసారు కదా మా మామ వేస్తున్నారు. ఈసారి వచ్చేసి బోనాలు పెట్టేసాము కుదిర్చి. ఎల్లమ్మ తల్లి, మల్లన్న స్వామి ఇటు కూరడు పెట్టేసుకుంటాము. మేము దేవుని రూమ్లో పెట్టేస్తాము. సో పొగ వేసిన తర్వాత మాత్రమే నైవేద్యాలు పెట్టేస్తాము. సో చూసారు కదా, నైవేద్యాలన్నీ పెట్టేసాము. ఎల్లమ్మ తల్లికి, మల్లన్న స్వామికి ఇలా పెట్టేసుకున్న తర్వాత మా అత్తమ్మ ఒక పొద్దు అనేది విడుస్తుంది అన్నమాట. పొద్దు నుంచి ఏం తీసుకోదు, వాటర్ కానీ పాలు కానీ ఏం తాగదు. ఇలా దేవుడికి నైవేద్యం ఎక్కిన తర్వాత మాత్రమే మా అత్తమ్మ ఒక పొద్దు అనేది విడుస్తుంది. సో ఇది వచ్చేసి ఎదురుగుంజ అండి, దాన్ని కూడా నైవేద్యం పెట్టేస్తాము. లక్ష్మీ అమ్మవారికి కూడా పెట్టేసామండి నైవేద్యం. సో వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి కదా. సో మా అత్తమ్మ ఒక పొద్దు విడిచిన తర్వాత మేమైతే స్టార్ట్ చేస్తాము తినడం. సో వీళ్ళు వచ్చేసి మా అక్కలు, మా అమ్మ, మా అత్తమ్మ అందరు కలిసి భోజనం చేస్తున్నారన్నమాట. మీ అందరికి కూడా మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.